కాగజ్నగర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో వార్డు నంబర్ 12 నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అంబల సుగుణ గడప గడపన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి అంబల సుగుణ కుమారుడు సాయి మాట్లాడుతూ 12వ వార్డులో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వార్డులో కనీసం మౌలిక సౌకర్యాలు కూడా కల్పించలేదని, ఒకసారి అవకాశం ఇస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి పదం వైపు నడిపిస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూస్తామని తెలిపారు. ముఖ్యంగా పేదలు, మహిళలు, యువత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు భవిష్యత్తులో మరింత బలంగా కొనసాగాలంటే బీజేపీ మద్దతు అవసరమని పేర్కొన్నారు. స్థానిక సమస్యలను తెలుసుకుంటూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ వార్డు అభివృద్ధి జరగాలంటే సరైన నాయకులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసే అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిట్లా పెట్టుకో నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. దయచేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. మీ అంబాల సుగుణ. సాయి కుమార్ అనే నేను నా యొక్క తల్లిగారైన అంబాల సుగుణను కాగజ్నగర్ మున్సిపాలిటీలోని 12వ వార్డులో కౌన్సిలర్గా బీజేపీ తరఫున నిలిచిపెట్టడం జరిగింది. కావున ప్రజలందరూ అత్యధిక మెజారిటీతో మా అమ్మగారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం తరపున ప్రతి పథకాన్ని ప్రజలకు చేరవేస్తానని, నిత్యం అందరికీ అందుబాటులో ఉంటానని, మేము గతంలో చేసినటువంటి చాలా సేవా కార్యక్రమాలని మేము ముందుకు ఈ ప్రభుత్వంలో ఉండి ఇంకా అద్భుతంగా చేస్తామని చెప్పి చెప్తున్నాను. నెక్స్ట్ చేసుకునే భాగ్యాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గారి సపోర్టు మనకి ఉంది కావున, లోకల్ ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో ఉంటారు కావున ప్రతి పథకాన్ని నేను మీకు చేరవేయడానికి నేను అందుబాటులో ఉంటానని, ఏ సమస్యనైనా మీ ఇళ్లలో ఉన్న ప్రతి సమస్యని మున్సిపాలిటీకి సంబంధించి దగ్గరుండి నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి చేయిస్తానని నేను మీకు మాటిస్తున్నాను. కావున దయచేసి బీజేపీ అభ్యర్థి అయిన మా అమ్మగారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను.